హలో దోస్తో, వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాక్స్. రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని సెంట్రల్ గవర్నమెంట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ గ్రీన్ సిగ్నల్ని అమాంతం రాష్ట్రాలను ఎత్తులో పెట్టి రాష్ట్రాలే జనాభా ప్రాతిపదికన ఈ రిజర్వేషన్ అమలు చేసుకోవచ్చని, ఈ ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని, దానికి వెసులుబాటు కల్పిస్తున్నామని సెంట్రల్ దీనికి అప్రూవల్ ఇచ్చేసిందని వాళ్ళు చాలా జాగ్రత్తగా రాష్ట్రాల చేతిలో అప్పచెప్పారు. రాష్ట్రాలకు ఇప్పుడు కొత్త ఇబ్బంది తలెత్తిందనమాట. మెయిన్గా మాలలేమో దీన్ని వ్యతిరేకిస్తున్నారు, మాదిగలేమో ఈ రిజర్వేషన్ ఖచ్చితంగా కావాల్సిందే, అమలు చేయాల్సిందే అని పట్టుబట్టుకొని కూర్చున్నారు. అసలు ఈ సమస్య ఎందుకు తలెత్తింది, దీనివల్ల ఎవరు నష్టపోయారు, ఎవరు లాభపడ్డారు అనేది తెలుసుకోబోయే ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే మెయిన్గా షెడ్యూల్డ్ క్యాస్ట్లో వచ్చిన రిజర్వేషన్ ఎంతంటే 15%. దీంట్లో మేజర్గా జనాభా ప్రాతిపదికన చూస్తే మాదిగలు ఎక్కువ ఉంటారు, మాలలేమో వీళ్ళకంటే కొంచెం తక్కువ ఉంటారు. అయితే విద్యా ఉద్యోగ అవకాశాల్లో మాత్రం మాలలే ఎక్కువ యాక్టివ్గా ఉంటూ ఎక్కువ జాబులు వాళ్ళే తీసుకెళ్తున్నారు, వాళ్ళకే వస్తున్నాయి. సో మాదిగలకు దీనివల్ల జనాభా ఎక్కువ అన్యాయం జరుగుతుందని ప్రధాన డిమాండ్ పెట్టి దాదాపుగా 30 years నుంచి మాదిగలు పోరాటం చేస్తున్నారు. దీని తరపున 30 years అంటే 1970s నుంచి ఈ పోరాటం స్టార్ట్ అయింది. 1994లో మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పిఎస్ అనే ఒక సంస్థను స్థాపించి, ఎంఆర్పిఎస్ అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, దీన్ని స్థాపించి వాళ్ళ రిజర్వేషన్స్ కోసం ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్న ఆయన. కాబట్టి దీని ఫలితం కూడా ఆయనకే దక్కాలి. ఆ మాత్రం గౌరవం కూడా ఆయనకు దక్కకపోతే వాళ్ళని వాళ్ళే కించపరుచుకున్నట్టు. ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్లో దాదాపుగా 59 కులాల పైనే ఉన్నాయి. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం దీంట్లో ఏబిసిడి గ్రేడ్లుగా విభజించి అన్ని కులాలకు న్యాయం చేయాలన్నదే వీళ్ళ ప్రధాన అంశం. దీంట్లో ఏ గ్రేడ్కి వచ్చేసి 1% రిజర్వేషన్తో రెల్లి ప్లస్ దానికి సంబంధించిన 12 ఉపకులాలకు న్యాయం జరపాలి. అలాగే బి గ్రేడ్లో వచ్చేసి 7% రిజర్వేషన్తో మాదిగలు ప్లస్ దానికి సంబంధించిన 18 ఉపకులాలకు న్యాయం జరిపించాలి. సి గ్రేడ్లో వచ్చేసి 6% రిజర్వేషన్తో మాలలు ప్లస్ దానికి సంబంధించిన 25 ఉపకులాలకు న్యాయం జరిపించాలి. డి గ్రేడ్లో వచ్చేసి 1% రిజర్వేషన్తో ఆది ఆంధ్ర ప్లస్ దానికి సంబంధించిన 4 ఉపకులాలకు న్యాయం జరగాలి. ఇదే సుప్రీంకోర్టు ఎస్సీల రిజర్వేషన్ల విషయంలో రకరకాల తీర్పులు ఇచ్చింది. దాంట్లో మెయిన్గా క్రిమీలేయర్, నాన్ క్రిమీలేయర్ రిజర్వేషన్ని కూడా యాడ్ చేయాలని చెప్పింది. క్రిమీలేయర్ అంటే పర్ ఇయర్కి 8 lakhs కంటే ఇన్కమ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, అంటే 8 లక్షల కంటే ఎక్కువ ఆదాయం సంవత్సరానికి సంపాదిస్తున్న వాళ్ళు, పెద్ద పెద్ద భూస్వాములు, అలాగే ఐఏఎస్, ఐపీఎస్ లాంటి గ్రూప్ ఏబి పోస్టులలో వాళ్ళ పేరెంట్స్ వర్క్ చేస్తుంటే వాళ్ళ పిల్లలకి ఈ రిజర్వేషన్లు అమలు కాకుండా చేయాలన్నమాట. నాన్ క్రిమీలేయర్ అంటేనేమో దాదాపుగా చెప్పాలంటే అట్టడుగు వర్గాలు, అంటే 8 లక్షల కంటే ఆదాయం తక్కువ ఉంటుంది, వాళ్ళకు భూములు పెద్దగా ఉండవు, వాళ్ళ పేరెంట్స్ పెద్ద పెద్ద జాబ్లలో ఉండరు. అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు సూచించింది. నెక్స్ట్ వచ్చేసి ఒక ఫ్యామిలీలో ఒక తరం రిజర్వేషన్ అందుకున్నాక దాని నెక్స్ట్ తరం కూడా సేమ్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలని చెప్పి క్వశ్చన్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేనున్నా, నాకు రిజర్వేషన్ వల్ల జాబ్ వచ్చింది, నా పిల్లలకు కూడా రిజర్వేషన్ వల్ల ఎందుకు జాబ్ ఇవ్వాలని చెప్పి క్వశ్చన్ చేస్తుంది. అంటే ఇప్పుడు రఘుగౌడ్ అనే వ్యక్తికి రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళకి జాబ్ ఇస్తే వాళ్ళు ఎకనామికల్గా ఒక లెవెల్కి వస్తారు. దాని తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా ఇస్తే వీళ్ళు మాత్రమే ధనవంతులుగా మారిపోతారు, లేని వాళ్ళు ఏమో లేని వాళ్ళుగానే ఉండిపోతారు. అంటే సుప్రీంకోర్టు ఉద్దేశం ఏంది, ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళుగానే ఉండిపోతారు, లేని వాళ్ళు లేని వాళ్ళుగానే ఉండిపోతారు. అయితే ఈ రిజర్వేషన్ అంశం మాదిగ కులస్తుల మధ్య ఒక పెద్ద వైరానికి దారితీసింది. ఎందుకంటే మాలలేమో ఇది వద్దని వ్యతిరేకిస్తున్నారు, మాదిగలేమో ఇది ఖచ్చితంగా కావాలని పట్టుబట్టి కూర్చున్నారు. ఈ వీడియో పైన మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి, వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.